ఆయన ఎప్పటికైనా గెలుస్తాడు. ఇక ఫైనల్గా 1959 నుంచి భారత్ దలైలామాను కాపాడుతూ ఉంది కమ్యూనిస్ట్ చైనా బారి నుంచి. ఇప్పుడు నెక్స్ట్ దలైలామాని కూడా భారత్ రక్షించగలుగుతుందా? ఒకటేనండి, 1959లో భారతదేశంలో ప్రవేశించిన దలైలామాని చంపడానికి చైనా చేయని పని లేదు, కుట్ర లేదు. ముఖ్యంగా ఈయన వృద్ధుడైన తర్వాత ఇప్పుడు ఈ వృద్ధుడు ఏదో రోజు చనిపోతాడు కదా, ఆయన వదిలేసింది అనమాట గత 10 సంవత్సరాల నుంచి. కానీ 1959 నుంచి ఆయన యంగ్ 23 సంవత్సరాల వయసులో ఇక్కడికి వచ్చాడు. ఆయన చంపడం చేసే ప్రయత్నం ఒక్కటి కూడా మానలేదు చైనా. చైనీసు ఇంటెలిజెన్స్ చాలా డేంజరస్. ఎంఎస్ఎస్ అని, మినిస్ట్రీ ఆఫ్ సెక్యూరిటీ అని, చాలా డేంజరస్ అది. వాళ్ళు ఒక గూఢచారులు వాళ్ళందరూ ప్రవేశించి ఆయన చంపడానికి ట్రై చేసేవారు. ఎంతటి దారుణమైన పరిస్థితితో ఆయన్ని కంటికి రెప్పలా భారతదేశం కాపాడుకుందంటే చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం నుంచి ఎంతటి దాన్ని మామూలు విషయం కాదండి అది. చైనా పీపుల్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించిన గూఢచారులు కూడా ఎంతటి దారుణంగా వచ్చి ఉంటారో ఈ ధర్మశాల వాళ్ళందరి నుండి కంటికి రెప్పలాగా వాళ్ళని కాపాడుతుంది 14వ దలైలామాని. ఆయన విజిట్ ఎక్కడికి వెళ్ళినా ఫ్రీడమ్ ఇస్తారు, చాలా జాగ్రత్తగా భారత ప్రభుత్వం చూస్తూ ఉంటుంది. ఏది ఇంటెలిజెన్స్ బ్యూరో అని, పోలీసులని, వీళ్ళంతా అనమాట. సో ఎంత గొప్ప విషయం, 60-66 సంవత్సరాలుగా ఆయన ప్రాణాన్ని రక్షించడం చాలా మామూలు విషయం కాదండి అది. అది కూడా చైనా బోర్డర్ దగ్గరలో ఉంటారు, హిమాచల్ ప్రదేశ్ ధర్మశాలలో ఆయన ఒక వేసవి విడిది కేంద్రంలో పర్వతం మీద. సో అలాంటి ఆయన ఇప్పుడు 15వ దలైలామాను కూడా రక్షించుకుంటుంది భారతదేశం, తప్పకుండా రక్షిస్తుంది. ఇంకోటి ఏంటంటే 15వ దలైలామా విద్యాభ్యాసం కూడా ధర్మశాలలో కొనసాగిద్ది గుర్తించిన తర్వాత. ఎందుకంటే లాసా వెళ్ళడానికి లేదు, చైనా బంధించేస్తే చంపేస్తే అవసరమైతే. కాబట్టి ఆయన విద్యాభ్యాసం ధర్మశాలలో జరిగిద్ది. ఆయన ఫౌండింగ్ కూడా బయటే జరగవచ్చు, బయట అంటే అవుట్ సైడ్ ఆఫ్ టిబెట్లో ఆయన గుర్తించే అవకాశాలు ఉన్నాయంట 14వ దలైలామా, ఎందుకంటే లోపల పుట్టే అవకాశాలు కూడా లేవు. సో ఆయన వచ్చే 15వ దలైలామా ఈయనకంటే తీవ్రంగా టిబెట్ స్వతంత్రం కోసం పోరాడే అవకాశం ఉంది. ఆయన రక్షించే బాధ్యత పూర్తిగా భారతదేశం తప్పనిసరిగా రక్షించుకోగలుగుతాయి. ఇక మరో ప్రశ్న, ఎంజీ రావు గారు, అఖండ భారత్ అంటే